చేశారు. ఆ రకంగా కేంద్రమే వచ్చి తల వంచింది. పవన్ కళ్యాణ్ ముందు తల వంచింది. సామాన్య డిప్యూటీ సీఎం కి ఏంట్రా ఇంత క్రేజ్ అని ఒక లెక్కలో చూస్తే ఆయనకున్న రాజకీయ పద్ధతులు గాని, ఆయనకున్న విలువలు గాని, వాల్యూస్ గాని అవన్నిటికి ఇచ్చే గౌరవం అన్నమాట అది. కాబట్టి ఆ రకంగా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయిలో ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రజాదరణ లభిస్తుంది అంటే రాబోయే తరాలకి ఒక ఇన్స్పిరేషన్ గా మారతాడో, ఒక రోల్ మోడల్ గా మారతాడని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి పోరాడినట్టుగానే ఆయన ప్రజల పట్ల నిబద్ధతతో ఒక సంకల్పంతో పోరాడుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా పిఎం అయ్యే అవకాశం అయితే 100% పవన్ కళ్యాణ్ ఒక్కరికే ఉంది, ఇంకెవరికి. ఓకే అండి, ఇప్పుడు సినిమాల్లోకి ఇప్పుడు ఉన్నాయి కదా పెండింగ్, వాటి షూటింగ్ కి వెళ్ళడానికి జనాలు ఉండాలని ఈ షిప్ గురించి కొంచెం హైలైట్ చేశారని అంటున్నారు. అయ్యో, షూటింగ్ కి షిప్ కి సంబంధం ఏంటి? అయ్యో, ఒక వారం ఉండడు కదా. లేదు, పబ్లిక్ లో నీకు ఒక చెప్తున్నా, షూటింగ్ ఆయన ఏదన్నా పార్టీ మీటింగ్ పెడితే ప్రతి ఊళ్ళు కూడా వీళ్ళు ఉంటారు కదా కురకారు, ఓజీ 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 అని కేకలేస్తా ఉంటే, ఒరే బాబు నేను ఒక పంచాయతీ రాజశేఖర్లో ఒక నాయకుడిగా ఉన్నాను, ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాను, మీరు సినిమా 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 అంటే అది వేరే దోవకి వెళ్ళిపోద్ది. నేను ఇప్పుడు మీకోసం సేవ చేయడానికి వచ్చాను కాబట్టి ఖచ్చితంగా సేవ చేసి వెళ్తాను. అప్పటి వరకు కూడా మీరు ఆ సినిమా ఊసిని పక్కన పెట్టండి అని చెప్పిన వ్యక్తి సినిమాల కోసం ఇంత దరిద్రంగా అంటే నీచంగా దిగజారే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. అంటే ఇప్పుడు నిన్న సీన్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సింగం సినిమాలో సింపుల్ గా అలా చెప్పడం, అంత సింపుల్ గా చేయడం ఆయనకి రైట్స్ ఉన్నాయి భయ్యా, ఆయనకి రైట్స్ ఉన్నాయి కాబట్టి అది ఎలా ఉందంటే మనం ఒక సినిమాలో సింగం సినిమాలో చూసాం సీజ్ ద షిప్ అని. అలాగా నిజంగా ఆ డైలాగ్ వింటే ఆ ఒక్క అక్కడ షిప్ వాళ్ళకే కాదు, వాళ్ళ యాజమాన్యానికే కాదు, మొత్తం యావత్తు రాష్ట్రం అంతా కూడా షాక్ తింది. ఏంటి అంటే సీజ్ ద షిప్ అని అంటే ఎటువంటి నిర్ణయాలు లేకుండా, అంటే ఒక ట్రూ లీడర్స్ ఉండవలసిన క్వాలిటీస్ జనాలు చూశారు. ఇంతవరకు కూడా అమ్ముడిపోయిన వాళ్ళని చూశారు, అమ్మేసిన వాళ్ళని చూశారు, కానీ అమ్మిన వస్తువుల్ని వెనక్కి తెచ్చే వ్యక్తిని చూశారు. ఫస్ట్ టైం రాజకీయంలో బెస్ట్ లీడర్ ఇన్ ఏపీ పవన్ కళ్యాణ్ గారు.